హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులైందండి వీడియోస్ చేసి. కొన్ని పరిణామాల వల్ల వీడియోస్ అయితే తీయలేదండి. ఈసారి నుంచి డైలీగా అయితే వీడియోస్ తీస్తాండి. ఈరోజైతే నా స్టైల్లో చేపల పులుసు అయితే చేసండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే నచ్చితే మీరు ట్రై. ఇంకా చేపల పులుసు విషయానికొస్తే చేపల పులుసుకి సపరేట్‌గా మసాలా ఉంటదండి. ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని మెత్తగా నూరుకొని అందులో వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. మా పెళ్ళైన కొత్తలో నేను చేపల పులుసు చేయమంటే 2 లోటాలు నీళ్ళు అయితే వేస్ట్ చేశాండి. పులుపు అయితే అది మరిగేటప్పటికి 2 గంటలు పట్టింది. అలా కాకుండా కొంచెం పులుసు అయితే వేసుకొని దగ్గరికి మరిగిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా వస్తుందండి చేపల పులుసు. చేపల పులుసులో బెండకాయలు కానీ, మామిడికాయలు కానీ వేసుకొని చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.